అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబున శిశులనెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసె పరగపాలు, మధుపాలికెవ్వడు మకరందమునరించే, పశులకెవ్వడు సంగె పచ్చిపూరి, జీవకోటిని పోషింప నీవే కాని వేరే ఒక దాత లేడయ్య వెదకి చూడ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణ కాలమునందు మరతునేమో, ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నా జిహ్వతో నిన్ను నారాయణ నారాయణ నారాయణయనుచు పిలుతునో శ్రమ చేత పిలువలేను, శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడే చేతు నామ భజన, తలచెదను చేరి వినవయ్య దయను జూపి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణ అన్నమెగాని, మెరుగు బంగారము మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కవును. తేనె జుంటి గలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. తల్లి గర్భము నుండి అవని తల్లి ఒడిలోనికి వచ్చినప్పుడు వెంట ధనాన్ని తేడెవ్వడు. చనిపోయేడు వేళ సంపద తీసుకుని పోలేడు. ధనార్జన చేసి అహాన్ని పెంచుకుంటాడే గాని, చిత్తాన్ని నీ చరణయుగలి చెంత నిలిపి సొంత శాంతి పొందడు. తుదకు సంపద ఎవరి సొత్తవుతుందో తెలియదు కదా. తేనెటీగలు దాచిన తేనె బాటసారుల సొత్తైనట్లు. నీ పదశ్రవ సుధామయ మందార మాధుర్య విత్తం కోసం ఈ చిత్తం నిలవని శ్రీధర.